శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 658వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16వ పర్వము, శాంతి సప్తకములోని 5వ పర్వమైనటువంటి మౌసల పర్వములో, మౌసలము అంటే ముసలము నుంచి వచ్చింది కాబట్టి మౌసలం, ముసలం అంటే రోగం. మౌసల పర్వము ఏకాశ్వాసం, పేజీ నంబరు 672, 190వ కంద పద్ధతి. చిత్రం చూడండి. ఈ మౌసల పర్వం నిజంగా అది ఉపదేశ పర్వం. సాధు సజ్జన సంతాపం కిమాశ్చర్యం పులక్ష. సాధువులతో సజ్జనులతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా, వాళ్ళకి హృదయ క్షోభ కలిగించారు, పులక్ష. వాళ్ళు ఏమీ అనకపోవచ్చు, వాళ్ళు ఆరాధించేటువంటి మంత్రాధిష్టాన దేవతలు మాత్రం కూడి. అది ఒకటి. 2, పూజకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి. 3, మనం అయిపోయినటువంటి విషయాలు తవ్వుకు. 4, మనము మన పరాక్రమము ఇవన్నీ ఎందుకు పనికి. అర్జునుడి విజయాలు, విజయ విలాసం అని చేమకూర వెంకటకు వేగంగా అవుతాం. ఖండకావ్యమే రాశారు. ఎన్ని అయినండి. అటువంటి వాడు చివరికి దొంగలని, పోయే వాళ్ళని ఎదిరించలేక, ఆ యాదవాంగల్ని కాపాడలేకపోయాడు, వాళ్ళ ధనాల్ని కాపాడలేక. ఈయన తిక్కన గారు కొంచెం ఓవర్రైట్ చేసి రాశారు. ఈ వ్యాసుడు ఎలా రాశాడో అది కూడా నిన్న కొంచెం డిగ్నిఫైడ్ గా రాశారు. ఈ చివరికి నీళ్ళు ఇచ్చాడు. ఈయన అస్త్రాలు వేద్దామంటే మంత్రాలు గుర్తు రావట్లా. ఇప్పుడు దైవ బలమే బలం. మీరు అనుకోవచ్చు, మన ధన, యవ్వన, విద్య, సంపత్, గర్వాలన్నీ క్షణకాలం చాలు. దీన్ని మాత్ర చిటికలో నాశనం. దైవ బలాన్ని విశ్వసించాలి. అహంకారాన్ని, అహంభావాన్ని, ఆభిజాత్యాన్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించు. అంతా చెయ్యబడుతోంది, మనం చేశాము కాదు. ఇది ఆయన సహాయం లెక్కన చేశాడు. ఇప్పుడు అర్జునుడు చివరికి వాళ్ళ భార్యల్ని రక్షించలేకపోయింది. రక్షించలేక అప్పుడు చివరికి గాంధీవం పెట్టి కొట్టడం బలం. ఎవరిని రక్షించాడు? రుక్మిణి 8 మంది బలరాముడి భార్యని రక్షించాడు. రక్షించారంటే వాళ్ళు వదిలేశారు. వీళ్ళల్లో ఉన్న మహాత్ములు అసలు అర్జునులంతటి వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేయడానికి సాహసించారు. వాళ్ళు వాళ్ళ పరాక్రమం, వాళ్ళ పరాక్రమం కాదు, ఈయన తగ్గాడు, వాళ్ళ దగ్గర. వాళ్ళు అందులో చెప్పినట్టు షేర్ ఖాన్ ని థానాకి పిలిచారా, థానా పవర్ పెరిగిందా, షేర్ ఖాన్ పొగరు తగ్గిందా అన్నాడు. మరి మీరు చూశారో లేదు. కాబట్టి
మనకి అర్జునుడి యొక్క శక్తి తగ్గింది. వాళ్ళు చూశారు, వీళ్ళందరూ బాలురు, వృద్ధులు, స్త్రీలు. అర్జునుడు అక్కడ ఉన్నాడు. వీడిని ఓడిచేస్తే వీళ్ళు ధనంతో తీసుకుంటున్నారు, ధనం తీసుకున్నారు. ఆ స్త్రీలని బాధించారు. అర్జునుడు చాలా బాగుంది. కాబట్టి మనం మీకు అర్జునుడి యొక్క శౌర్యమే కావచ్చు, మనం దేని చూసి గర్వపడదు. మన సంతానం, మన విద్య, మన యవ్వనం, మన తెలివితేట, ఇవన్నీ కూడా ప్రకాశిస్తాయి, వెలుగులోకి వస్తాయి ఎప్పుడు దైవ బలము ఉంది. దైవ బలము తగ్గిందా ఇవన్నీ వాసన లేని పువ్వులే, ఫెల్మెంట్ లాని బల్బులే, వెన్నెల లేని చంద్రులే, వేడి లేని సూర్య కిరణాలు, జీవము లేని మనుషులే. ఎందుకు? కాబట్టి ఇక్కడ అద్భుత పరకం చివరికి వాళ్ళు రక్షించలేపాడు. రక్ష అని సల తీసేస్తాను, అది ఇది అన్నాడు. తర్వాత చని అచట నచట తన్నుగను చని అచట అచట తన్నుగను ఆప్తజనంబు తోడ తనుగను ఆప్తజనం బాధపడుతున్నాడు. తన్నుగను అంటే తన్ను చూసుకునేటువంటి ఆప్తజనం, ఆప్తులు ఉన్నారు కదా, ఆప్తులతో కాలవశత్వంబున పొందిన దుర్దశ, కాలవశత్వమున పొందిన దుర్దశ, తగవు అనర నతడు సెప్ప, తగవు అనర అతడు సెప్ప, చొచ్చె మురివిన మదితో, చొచ్చె మురివిన మదితో, మురివిన మదితో, అంటే మురివిన మదితో, అంటే మురివిన మదితో ముక్కలైపోయింది. మురి తన ఆప్తజనులతో చెప్పుకున్నాడు తన పరాభవాన్ని గురించి. ఆ కోళ్ళలు తన కళ్ళెదురకుండా ఆ యాదవాంగనల్ని బాధ పెడుతుంటే, వాళ్ళ సొమ్ములు అపహరిస్తూ ఉంటే ఏమీ చేయలేకుండా చూస్తూ ఉంది. ఇలా తన మనస్సు ముక్కలైపోయింది. తన దౌర్బల్యానికి తనే నిలిచుకున్నాడు, సహించుకున్నాడు, చెప్పుకున్నాడు. తన ఆప్తులు ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా చెప్పుకోవడం ప్రారంభించాడు అర్జునుడు. తర్వాత కోపించి గాంధారి శాపమిచ్చిన, కోపించి గాంధారి శాపమిచ్చిన, అది యాదవ సంక్షయమగుట ఎట్లు తప్పదు, అది యాదవ సంక్షయం ఎట్లు తప్పదు. మనము తద్బాల వృద్ధ స్త్రీ జనంబులనెల్ల, తద్బాల వృద్ధ స్త్రీ జనంబులనెల్ల అర్హంబులైన తావుల ప్రతిష్టావిశోకంబులుగా ప్రతిష్టావిశోకంబులుగా కోపించినటువంటి గాంధారి శాపం ఈ యాదవ కుల సంక్షయం అవ్వటం తప్ప. అది ఎలాగో మనం తిరిగి రాయలేము, అతను ఎలాగో మనం మార్చాలి. కనీసం ఈ మిగిలినటువంటి యాదవ బాల వృద్ధ స్త్రీలు వీళ్ళని వాళ్ళకి ఎక్కడ వాళ్ళ క్షేమం, వాళ్ళ క్షేమము యోగము సరిగ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి తగిన చోట్ల వాళ్ళ నుంచి వాళ్ళ క్షేమం అరిసిపోవలసింది. ఆ క్షేమం అంటే మనం దీని ఇంగ్లీష్ లో చెప్పాలంటే సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం. అంటే ఇప్పుడు సార్ ద్వారక నుంచి అయితే ఢిల్లీకి తీసుకొచ్చాడు. దీని ఉద్దేశం ఏంటంటే ఇంద్రప్రస్థానికి తీసుకెళ్ళిపోదాం. ఈ మధ్యలో కొంచెం అరణ్య ప్రదేశంలో ఎక్కడో ఈ వీళ్ళు ఎదురుపడ్డారు. అర్జునుడు వాళ్ళ చేతులు చిత్తుగా ఓడిపోయాడు. వాళ్ళని చాలా వరకు అపహరించుకున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళైనా వాళ్ళని ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉంచవలసిన బాధ్యత మన మీద ఉంది.
సత్ప్రతిష్టా విశోకంబులుగా చేయవలెను. ప్రతిష్ట, వాళ్ళని అక్కడ ప్రతిష్ట చేయాలని ఉంచారు. విశోకములు అంటే వాళ్ళకి బాధ లేని వాళ్ళగా, దుఃఖం లేని వాళ్ళగా. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు బంధువులు, హితులు, సన్నిహితులు, మిత్రుల్ని కోల్పోయారు. ఇప్పుడు ధనాన్ని కూడా కోల్పోయారు. కాబట్టి చాలా బాధలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి బాధ లేకుండా చేయాలి. వాళ్ళ ప్రాణానికి, ధనానికి, ధన మాన ప్రాణములకి రక్షణ ఏర్పాటు చేయాలి. చేయవలయున కాలమునకు అది తెరగున ఉత్సహించుట కృత్యం అర్జున నీకని ఆడుచుండు పలుమరును తలంచి పాండవాగ్రజుడు అది కారణముగా అతని కరుణ పెంపు నొప్పు ఎరుగుగాక ఈ పార్థుడు అయ్యదు నికర శేష జనుల నిమ్మి నిలిపి. ఆయన వాళ్ళు ఎలాగో ఉన్నారు నాయన అని ఆ ధర్మరాజు ఎక్కువ చెప్తూ ఉంటాడు. చెప్పాడు ఆ పాండవాగ్రజుడు ఆయన నువ్వు ఏం చేయాలంటే, కాబట్టి ఈ పార్థుడు ఆయన ఏం చేశాడంటే నెమ్మదిగా ఆ మిగిలిన జనాలను కొంతవరకు తీసుకొచ్చి వాళ్ళకు సురక్షక ఎక్కడ వాళ్ళ ధనము, మానము, ప్రాణము సురక్షితంగా ఉంటాయో అక్కడ వాళ్ళని నిలిపాడు. నిలిపిన తెరగెల్ల నృపవరా ఓ రాజత్వం అతనమే చేయ చెప్పేదా విను. వాళ్ళు ఎలా మిగిలిన వాళ్ళని తీసుకొచ్చి ఒక సురక్షితమైన ప్రదేశంలో తెలిపాడో ఆ విధానం అంతా చెప్తాను విను. కృతవర్మ నందనుని చూచి నీ తల్లియును నీవు నీ తోడబుట్టిన వారు అది నీ తల్లియును నీవు నీ తోడబుట్టిన వారు మృత్తికావత పురమున అంటే ఏం చెప్పాడు, ఏం చేశాడు, కృతవర్మ యొక్క కొడుకు చూసి అర్జునుడు ఇలా అంటున్నాడు, నీవు అంటే కృతవర్మ కొడుకు, నీ తల్లి అంటే కృతవర్మ భార్య, నీ సోదరులు మృత్తికావతపురమున నిలువుడు. అంటే మృత్తికావతం అనేటువంటి పురం ఒకటి ఉంది, అక్కడ ఉండండి నువ్వు నీ తల్లి. ఆ కృతవర్మ కొడుకు చిన్నవాడు, నువ్వు నీ తల్లి నీ సోదరులు ఎవరైతే చిన్నపిల్లన్నారో మీరందరూ ఈ మృత్తికావతం అనే పురంలో మీరు ఉండండి.
ఉన్నారు అందరూ 5 మంది. అమ్మయ్య మహాదేవ 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 మహాదేవ్ కరెంట్ పోయింది ఇప్పటి వరకు, అందుకే ఈ అంతరాయం. సరే, ఎలాగో ప్రారంభించాం కాబట్టి ఒక 9 పద్యాలన్నా చెప్పుకోండి. నిన్న 189 దగ్గర అమ్మ, ఇవాళ 198 దగ్గర ఆపారు. ఎన్నోదమ్మా పద్యం చెప్పేది? 198 దగ్గర ఆపు. రేపు ఇంకొన్ని చెప్పు. సరే, మనం ఎక్కడ వరకు చెప్పామంటే అప్పుడు ఈయన ఏం చేశారంటే, ఇప్పుడు అర్జునుడు వీళ్ళని చక్కగా పంచాడు. వీళ్ళని ఎలా సుస్థిరమైనటువంటి ప్రదేశాల్లో పెట్టాడో చెప్తాను విను అని చెప్తున్నాడు. అందుకని ముందర కృతవర్మని పిలిచాడు. కృతవర్మ కొడుకులు అయినా నువ్వు, నీ తల్లి, నీ తోడబుట్టువాడు, నీ బంధువు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మృత్తికావతపురము అనేటువంటి దగ్గర నువ్వు అంటే ఆ పురమునకు, ఆ ప్రదేశమునకు ఈ కృతవర్మ కొడుకు రాజు అనమాట. మీరు అక్కడ ఉండిపోయినా ఉంచాడు. తర్వాత బహు సంపదల కొల్చున పట్టణము తదీయ దేశం అంటే అందులో ఏదో ఊరికే ఇచ్చాడంటే ఇచ్చాడు కాదు, అందులో అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలు ఉన్నటువంటి ప్రదేశానికి అతనికి ఇచ్చి అతను సంతోషపడ్డాడు. ఎవరు? కృతవర్మ కొడుకు. అభిషిక్తు చేసిన నా తండ్రు నిజ పరిజనములు తాను హర్షం అతను పరిజనాలు అంటే ఈ కృతవర్మకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే భోజులు అనుకోండి. ఇలాంటి వాళ్ళందరూ చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ అతను రాజ్యం చేసుకుంటూ సుఖంగా ఉన్నాడు. ఇక తర్వాత ఏం చేశాడు ఈయన అర్జునుడు? సరస్వతి అను పరగు ఘన నగరమున సాత్యకి తనయునట్ల నెయ్యమును గారవంబును నెరయ నిలిపి అనుపముదమునందుల కతడు చాలా. అప్పుడు సాత్యకి కొడుకుని ఏం చేశాడు? సరస్వతి అనే నగరానికి అభిషేకం చేశాడు. అయినా నువ్వు, మీ అమ్మ, మీ పిల్లలు, మీ సోదరులు, మీ బంధువులు వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అతను కూడా చాలా సంతోషంగా సరస్వతి నగరానికి వెళ్ళిపోయి అతను ఆ నగరంలో ఉండిపోయాడు. మిగిలింది వజ్రుడు. ఈ వజ్రుడిని ఇంద్రప్రస్థానికి తీసుకెళ్ళిపోయాడు. చక్కటి వారిని ఇంద్రప్రస్థం మనకు కొనిచని తీసుకుని వెళ్ళాడు. ఇంద్రప్రస్థ ప్రధానం తీసుకుని వెళ్ళి వజ్రునాథు కాగా అక్కడ దానికి వజ్రుని నాథుడిని చేశాడు. నాథు కాగనందు అందు పట్టము కట్టి అక్కడ వజ్రుణ్ణి చేశాడు. అంటే ఇంద్రప్రస్థానికి వజ్రుణ్ణి, సరస్వతికి సాత్యకి కొడుకుని, మృత్తికావతపురమునకు కృతవర్మ కొడుకుని రాజ్యం చేశాడు. హాయిగా మీరు మీ పరిజనాలతో హాయిగా సంతోషంగా ఉండండి ఆయన. హస్తి తురంగ రథముల విభజించి తగిన భంగి ఆ ముగ్గురకును సమర్పితంబులు అలాగే ఆ ఉన్న ఏనుగులు, గుర్రాలు, రథాలు అంటే ఆస్తులు ఈ ముగ్గురికి తగిన విధంగా పనిచేశాడు. ఎవరికి ఎలా అవ్వాలో అలా ఇచ్చేశాడు. తగిన విధంగా, సమానంగా ఇచ్చాడని ఇవ్వలేదు, తగిన విధంగా ఇచ్చేశాడు. ఎక్కడికి కూడా అంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నది. వాడికి 10 ఇచ్చావు, నాకు 4 ఇచ్చావు అంటే నీకున్న నగరానికి, నీకున్న పనికి 4 సార్లు వాళ్ళు సంతోషించారు. చక్కగా చేశాడు అర్జునుడు. బంధువులనందునందు అంటే కృతవర్మ బంధువులందరూ ఇక్కడ
ఎవరి బంధువులు వాళ్ళు, బంధువులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు, మిత్రులతో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పరిజనాలు. అక్రూరు భార్యల అక్రూరు భార్యల ఆత్మజుల వజ్రునకు అప్పగించే వాసుదేవ పౌత్రుడు వాసుదేవ పౌత్రుడు అతి వినయమున పట్టు వరుప వారు నిలువకపోయి వలచునెడకు దాని విని యోరకుంటే భీమానుజుడు. ఈ అక్రూరుడి భార్యల్ని, అక్రూరుడి కొడుకుల్ని వజ్రుడికి అప్పగించాడు. అయినా ఈయన అక్రూరుడు భార్యలు కొడుకులు నువ్వు జాగ్రత్తగా చూసుకో. వజ్రుడు పాపం కృష్ణుని మనవడు, అలాగే అని వాడు జాగ్రత్త చూస్తున్నాడు. మరి వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అక్కడ ఉండలేదు. వాళ్ళు ఉండకుండా వాళ్ళకి ఎక్కడ ఇష్టమో అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు ఎవరు చెప్పలేదు. అంటే వాళ్ళు అన్నోన్ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఎవరు? అక్రూరుడి భార్యలు, అక్రూరుడి కొడుకులు అని వజ్రుడు వచ్చి చెప్పాడు. ఆయన, అర్జున, మీరు అక్రూరుడి భార్యల్ని, కొడుకుల్ని నా దగ్గర ఉండమన్నారు, కానీ వాళ్ళు ఉండలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు. ఇది విని అర్జునుడు ఊరుకున్నాడు, ఏం మాట్లాడు. అంటే మౌనం అర్ధాంగీకారం, సరిపోదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎక్కడ హాయిగా సంతోషంగా ఉంటుందో వాళ్ళ మనకెందుకు అని చెప్పేసి అలా వాళ్ళని వాళ్ళని అక్కడ సంతోషంగా పరిచయం. తర్వాతి ఘట్టం అర్జునుడు రామకృష్ణుల ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా యాదవ స్త్రీలకి రామకృష్ణుల నిర్యాణం వాళ్ళు చనిపోయారన్న విషయం చెప్పలేదు. ఇదిగో ఇవాళ చెప్పబోతున్నారు వాళ్ళకి. కానీ వీళ్ళు చెప్పకపోవడమే ఈయన ముఖ కవళికలు గమనించి వాళ్ళు గమనించేశారు. అది యాదవ కుటుంబములను అత్యాదరమునట్లు నిలిపి యాదవ కుటుంబం పరమాదరంతో అలా విభజించి హాయిగా వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు చేసి అర్జునుడు హలధరుడును దామోదరుడు తెగుట వారల గాది పొలుతులకు అంటే హలధరుడు అయినటువంటి బలదేవుడు, ఈ వాసుదేవుడు వాళ్ళు చనిపోయిన విషయం వాళ్ళ ప్రియపత్రులకు, గాదిలి అంటే పని, చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చెప్పగా తలచ మదని మనసులో వాళ్ళకి ఇప్పుడు చెప్పాలనుకున్నాడు. అంటే అప్పటికి చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులు అంటే కనీసం ఒక 1 నెల రోజుల పైన అయిపోయింది. ఎందుకని మీరు అంటారా? అప్పటికే వాళ్ళు చనిపోయి 1 వారం రోజులు వీళ్ళు ఇటు వచ్చారు. ఈ వచ్చేసిన తర్వాత వీళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించాడు. ఇవన్నీ ఏవో 1 రోజులో అయ్యే విషయాలు కావు కదా. కనీసం ఒక 1 వారం 10 రోజులు పడతాయి. కాబట్టి అప్పటికి కనీసం ఒక 1 నెల రోజులు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి చెప్పేద్దామని నిర్ణయించుకున్నారు. ఎవరు? అర్జునుడు. తెలుసుకుని చంపకమాల తలచిన తండు మందగతి తాను అర్హజనోత్కరము వారల కడకే చాలా మెల్లగా. అంతేకాకుండా అతనితో పాటు కొంతమంది తగిన వారి సమూహంతో వాళ్ళ దగ్గరికి, ఆ యాదవ స్త్రీల సమూహం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి శోక విదురంబగు చిత్తముతోడ బాగా పరమ దుఃఖంతో నిండిపోయినటువంటి మనస్సుతో తారు అప్పుడు చెప్తున్నాడు. తారు అమ్మ, రుక్మిణమ్మ, సత్యభామ, జాంబవతి, బలదేవుడి భార్య అయినటువంటి రేవతీదేవి, మేము వసుదేవుడి మరణం తర్వాత మిమ్మల్ని అందరినీ ద్వారకి పంపించి రామకృష్ణుల అన్వేషణ కోసం మేము అలా అడవికి వెళ్ళామా అని చెప్తున్నాడు. అలా ప్రారంభించాడు. వీళ్ళు అడవికి వెళ్ళిన విషయము, అడవిలో వాళ్ళ కోసం అన్వేషించిన విషయం, వాళ్ళు చాలా రోజులు వెతికినా వాళ్ళు దొరకని విషయం, ఆ తర్వాత వీళ్ళని చూసి ఒక బోయ పాపం వీళ్ళకి వాళ్ళు ఎక్కడున్నారో చెప్తా ఉన్న విషయం, బోయ తీసుకువెళ్ళిన విషయము వరకు చెప్పేసి ఈయన తలవాల్చాడు. వెళ్ళాడు, బోయ చెప్పేశాడు, మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ అని తలవాల్చాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఏమిటి, బలరామకృష్ణులు లేరు,
అన్న విషయం అర్థమై కూడా వాళ్ళు శోకము మూర్తీభవించిన శోకము లాగా ఉండి కూడా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఏదో తెలియాలి కదా, చెప్పు నాయన, కాలానికి ఎవరు ఎదురు వెళ్తారు, చెప్పు, ఏం జరిగింది చెప్పు నాయన అన్నారు. కృష్ణుడు భార్యలు కదండి, అప్పుడు ధైర్యంగా ఉండాలి. పంకరుహనాభుని రాముని రోసి, అది పంకరుహనాభుని రాముని రోసి అంటే పంకరుహనాభుని వాసుదేవుడు శ్రీకృష్ణుడు రాముని బలరాముని వెతికి పల్దినంబులు భ్రమ సంచరించుట, పల్దినంబులు భ్రమ సంచరించు అనేక రోజులు. చూడండి, వీళ్ళు దాదాపు 4 రోజులు 5 రోజులు వెతికారు. అలా రోజులు వాళ్ళ కోసము భ్రమతో సంచరించుటయు. బోయతమున్ గని ఆర్ద్రచిత్తుడై, బోయతము ఒక బోయ వీళ్ళని చూసి దయగలిగిన మనస్సుతో కందబద్దు కందువ చోటికి కొనిపోవన్, కందువ చోటికి, కందువ చోటు అంటే వాళ్ళు రహస్యమైన ప్రదేశం, ఎక్కడైతే ఆ బలదేవుడు తపస్సు చేస్తున్నాడో ఆ ప్రదేశం. కొనిపోవన్ తానరుగుటై వాళ్ళు వెళ్ళారు. మేము వెళ్ళాము అక్కడికి. పోయి చెప్పాడండి, ఇక్కడ కృష్ణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం నాకు తెలుసండి, నేను చూశాను అయినప్పటికీ. మరి ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడో లేదో, మీరు మనల్ని అక్కడికి తీసుకెళ్తాను అన్నారు. మీరు వెళ్ళాము అక్కడ వరకు చెప్పి వనట కదిరిన బాగా దుఃఖం పెరిగింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికమ్మా అనేటప్పటికీ నువ్వు దుఃఖం పెరిగింది, మనసు పెరిగి డెందము కలంగా మనసు కలవరి పడిపోగా కలత చెందగా కన్నీరందంద మనసు బాగా కలత పడిపోయింది. మేము అక్కడికి వెళ్ళామా, వెళ్ళేటప్పటికీ అనేటప్పటికీ మనసు కలవరి, అయితే కళ్ళమని నీళ్ళు బట రాలిపోతాయి. తలవాల్చు ఈ కళ్ళమని నీళ్లు రావడం, ఈయన తలవాల్చుకోవడంతో వాళ్ళందరికీ అర్థమైపోయింది అక్కడ ఏదో జరగరానిది జరిగింది. కానీ వినాలి కదా, అందుకని ఏం జరిగింది నాయన అని అడిగారు. ధైర్యం తలవాంచి అంటే తలవాల్చాడు. ఈ తర్వాత ఏం చెప్పలేదు. ఆమె అక్కడికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అన్నాడు కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ తలవాల్చేశాడు. తలవాల్చి ఏమియు పలుకక పార్థుడు అసలు ఏం మాట్లాడలా. ఆ పార్థుడు ఏమీ పలకుండా అలా ఉండేటప్పటికీ యువదులు వెన్నుడు ఊర్ధ్వగతికేకుట ఎరిగి అర్థమైపోయింది. వెన్నుడు ఆ శ్రీకృష్ణుడు ఊర్ధ్వగతుడు చెందాడు అన్న విషయం అర్థమైపోయింది. లేకపోతే ఎందుకు తెలుస్తానండి, మేము వెళ్ళామండి ఆయన తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పాలి. ఏదో బరువుగా అని పద్ధతిగా అర్థమైంది. కానీ అన్నాను కదా ఆయన ఎందుకు బాధపడతావు, కాలానికి ఎదురైతుంది. తర్వాత ఏం జరిగిందో చెప్పు అడినారు. శోకము మూర్తులుందిన జరగా అంటే అసలు శోకము ఆకారం దాలిస్తే ఎలా ఉంటుందంటే ఆ రోజున కృష్ణుడి పట్టమహర్షులాగా శోకము దుఃఖము అనేటువంటిది ఆకారం దాలిస్తే ఎలా ఉంటుందంటే బలరాముడి భార్యలాగా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ధైర్యం తెచ్చుకుని బాధపడుతూ కూడా ధీరభావం ఆత్మల నెలకొన్న ధీరభావం మనసును పెట్టుకుని నెలకొన్న అన్నా, ఓ నాయన చెప్పు నాయన ఏమైంది. తర్వాత వెళ్ళారు, వెళ్ళేది ఏమైంది అన్నారు. నీవింతేలా ఆడలేదు, నువ్వెందుకు నాయన ఇంత బాధపడతావు. కాలపర్యయము నుడుపని ఎవ్వరికి వశమే. ఈ కాలాన్ని ఇలా జరగవలసి ఉంది, దాన్ని మాన్చడం ఎవరి తరం అలా జరగవలసి ఉంది. అంతే అలా జరుగుతుంది. చివరికి మన హనుమంతుడు కూడా అనుకుంటాడు, కాలోహి దొరతి కాల గమనాన్ని
వార్తల కొరత చెప్పుము మాకు నలుడు. వార్తల కొరత చెప్పుము మాకు నలుడు. ఏమండి నాయన, తర్వాత ఏం జరిగింది? నువ్వు వెళ్ళావు, నువ్వు మీ ఆత్మజనులు వెళ్ళారు, ఆ బోయి తీసుకెళ్ళాడు. తర్వాత ఏమైంది? చెప్పు నాయన, చెప్పు నాయన అన్నా, చెప్పన్నా అన్నారు. మాకు ననుడు నా పుణ్య మాకు నన్ను చరిత్రుడు పుణ్య చరిత్రుడు అడవిలోన మేము కడసిన దినములన్నీ మేము గడించి కడసి దినములన్నీ గడించి అంబునిది పురంబు అంబునిది పురంబు రేప కడయ ముంచు నీ పాట ఇమ్మెయి వచ్చు నెడలు ఇమ్మి వచ్చు నెడకు తలగువార మొక్కు. అమ్మా మేము అలా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము లెక్క పెట్టుకున్నాం. ఏమిటి లెక్క పెట్టుకున్నాం? ఎన్ని రోజులు మనం విడిచామని లెక్క పెట్టుకుని చూస్తే ఆ మర్నాడు పొద్దునకి ద్వారక నగరం మునిగిపోతుంది. మోరనాడు పొద్దున అవాళ సూర్యాస్తమైన సమయానికి మేము అక్కడికి చేరుకున్నాం. ఏది? రామకృష్ణులు ఎక్కడైతే తపస్సు చేశారు అప్పుడు మీరు లెక్కెట్టుకుంటే ఆ మర్నాడు పొద్దునకి ఇదైపోతుంది. కాబట్టి చెంపకమాల అను తలపాత్మ నొందుటయు నాకు భయం కలిగింది. ఎందుకని? తెల్లారే లోపల ద్వారకా ప్రజల్ని బాలుల్ని వృద్ధుల్ని అందరినీ కూడా బయటికి తీసుకురావాలి, లేదా అందరూ చనిపోతారు. లేకపోతే లెక్కలేనంత, అంటే మనం లెక్క పెట్టలేనంత నష్టం జరుగుతుంది. అప్పటికద్దెస మీకు నెల్ల చెప్పిన అప్పటికద్దెస అప్పుడు కనుక అక్కడ జరిగింది మీకు చెప్తే, అంటే చెప్పేవాడు కదా, అక్కడ జరిగింది కనుక మీకు చెప్తే మీరా రారు. ఉచితంబు భంగులకు పెద్దయు ప్రొద్దుచనంగా అప్పురంబున గల ప్రముఖ్య జనములు పయనంబున కర్హమైన వర్తన మొనరింపలేమి. అప్పుడు ఏం జరుగుతుంది? మీకు చెప్పామనుకోండి, మీరేం చేస్తారు? వెంటనే ఆ కృష్ణ పార్థివ శరీరాన్ని చూద్దాం అనుకుంటారు. లేకపోతే ఆయన ఆ పైన ఆ చితి మీద పట్టేవాడు ముందు కూడా దూకుతూ ఉంటారు. మరి విప్రులు ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు రారు. వీళ్ళు రాక బయటప్పటికి ఏం జరుగుతుంది? సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం అయిపోతే అందరూ జరుగుతుంది. అందుకని మీకు చెప్పలేదు. జలరాశి మునుంగుదురు, ఆ సముద్రంలో అందరూ మునిగిపోతారు. కాబట్టి 198 అయిపోతారు, మునుగుతారు. కాబట్టి నేను ఇలా చెప్పానమ్మా, మీకు చెప్పలేదన్నారు. వాళ్ళకి 198 కొంచెం చెప్ప ఉంది, అందుకని వాళ్ళకి ఆపేద్దాం. రేపు కూడా ఉంటుంది. తర్వాత గురువారం నుంచి గురు, శుక్ర, శని, ఆది, సోమవారం ఉంటుందో లేదో నేను మెసేజ్ ద్వారా చెప్తాను. ఎందుకంటే నర్మదా పుష్కరాలకి వెళ్తున్నాను. అందుకని గురు, శుక్ర, శని, ఆది మాత్రం ఉంటారు. హర హర మహాదేవ. ధూపదీపాలు ఇస్తారా? రేపు ఇస్తాను. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం ఓం భువస్సువహాం సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంతం ధ్రువం బుద్ధి జ్ఞాన ప్రచోదయాన్ ప్రోక్షాం పరిశించామి. పరతంత్ర సత్యేన పరిశించామి.
షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్ట మహర్షి పుత్ర పౌత్ర పరివేశ్రిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. చూతఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్థో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహాదిరాజనదీశం. నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ చాలా గొప్ప రోజు. కృష్ణ అంగారక చతుర్దశి, పద్మక యోగం తో పాటు ఇవాళ భౌమాశ్వమి. ఇవాళ చేసేటువంటి జప తప వ్రత దానములు మీరు అగణ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 వరకు. ఒకప్పుడు ఇటువంటి ఏమైనా ఉంటే నేను ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు. చెప్పి నేనేం చేసేవాడిని, మీరు ఇంకోళ్ళకి చెప్పండి. వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, నేను వాడికి చెప్పను వీడికి చెప్పను. నేను ఇప్పుడు ఎవరికి చెప్పడం మానేసి. కాబట్టి ఏదైనా ఒక సిస్టమ్ నడుస్తుంది అనుకోండి, దాన్ని చెడగొట్టేది మనమే. ఇవాళ నేను చాలా బాధపడ్డాను. ఒకప్పుడు ఏదో ముగ్గురు గారు చెప్పి మిగతా వాళ్ళందరూ మీరు సర్క్యులేట్ చేయండి అని చేస్తున్నాను. ఇంకా గత ఒక 2-3 years బట్టి నేను చెప్పడం మానేసి. చెప్పండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార దేవదాని బ్రాహ్మణ నిర్వాణ సంపాయక ఆనందమంగళ కర్పూర నీరాజనానంతరం సుధా అర్పయామి. నమస్కరోమి. హర శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ కర్మ పరిపాలికి అర్జున భోజ యుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ చామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితం. బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः సంతు జీవేమ శరదాం శతం. సహకుటుంబం రక్షन्तు సర్వే జనా రక్షन्तు సర్వశివ పరివార్య ధర్మ బద్ధమోరధ కరోనా నివారణోస్తు ధర్మం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే మహాదేవ.
మహాదేవ గురుగారు మహాదేవ, మహాదేవ మహాదేవ మహాదేవ్ 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 హిమక్క మహాదేవ్ 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 శ్రీలలిత మహాదేవ గురుగారు. మహాదేవ్ గురుగారు. మహాదేవ్ మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 మూర్తి గారు మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 మా కామాక్షమ్మ గారు ఇంకా గొంతు రాలేదు మహమ్మద్ గారు దారి వస్తోంది. నర్మదా కూడా స్నానం చేయండి వచ్చేస్తుంది. పూరి పూరిలో పోయిన గొంతు నర్మదాలో చేస్తే వస్తుందమ్మా. మీరు రెండమ్మా వస్తే బాగుంటుంది. బాగుంటుంది కానీ ఇక్కడ ఎవరు ఉండరు కదా గురుగారు. రంజనకి ఇవ్వండి. అంజనా రేపు వెళ్ళిపోతుంది కదా వాళ్ళు అదేంటి అన్నప్రసన్న ఉంది పిల్లాడిది 10వ తారీఖు పొద్దున 8 చిల్లరకి అయ్యో, ఓకే. ఎవడు పడినా కాదా ఇవ్వాలి ఏడుస్తోంది. మహాదేవ్ మహాదేవ తమ్ముడు గారు ఇదే సార్ నమస్కారం. అమ్మా మా అక్కయ్య గారు మహాదేవ్ 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 ఇది ఆప్షన్ అమ్మా. కలిపేసి కలిపి తీసే కొంచెం సల్లడి కాలేసి ఇద్దరు బయట కూర్చున్నాం పైన కూర్చున్నాం పైకి వెళ్ళాం.